హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక అద్భుతమైన హృదయాన్ని కదిలించే కథతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ వింటే ఎవరికైనా కానీ ఒక ఆలోచన అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇంతకీ ఏంటా స్టోరీ అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నారు. ఒకరోజు రాత్రి చిన్నపిల్లలందరూ వీధిలో అంటే ఒక చెత్త కుప్పల పక్కన పిల్లలందరూ ఉండి ఆడుకుంటూ ఉంటారు. ఆల్ ఆఫ్ సడన్గా రక్తంతో నిండి ఉన్న ఒక తల అనేది అక్కడ కనిపిస్తుంది ఆ పిల్లలకి. వెంటనే ఆ పిల్లలు షాక్కి గురై భయపడుతూ ఉంటారు. అసలు ఇంతకీ ఎవరిదా తల, దాని వెనుకున్న రహస్యం ఏంటి తెలియాలంటే మనం స్టోరీలోకి వెళ్ళిపోవాల్సిందే. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా? అదే 2021లో రిలీజ్ అయిన తలా మూవీ. మరి ఈ డీటెయిల్స్లోకి ఒకసారి వెళ్ళిపోదామా? ఈ చిత్రం ఒక స్వతంత్ర చిత్రం. పిల్లల కోసం తీసినట్లు కనిపించిన పెద్దలను కూడా లోతుగా ఆలోచింపజేస్తుంది. దర్శకుడు కైస్ మిలెన్ ఈ సినిమా ద్వారా స్లమ్ జీవితం యొక్క కఠిన సత్యాలను, బాలల సమస్యలను చాలా సున్నితంగా చిత్రీకరించారని చెప్పాలి. ఇక ఇందులో వచ్చేసి సురభి లక్ష్మి ప్రధాన పాత్రలో చాలా అద్భుతంగా నటించారు. ఇది ఒక థ్రిల్లర్ ఎలిమెంట్స్తో ఉన్న డ్రామా సినిమా అని చెప్పొచ్చు. చెన్నైలోని ఒక చిన్న స్లమ్ ప్రాంతం, కానీ ఇక్కడ కథ జరిగేది తిరువనంతపురం సమీపంలోని ఫిక్షనల్ న్యూ భారత్ కాలనీలో. కోవిడ్ లాక్డౌన్ ముందు కాలం. ఇక్కడ జీవించే పిల్లలు రోజు చెత్త కుప్పల మధ్య ఆడుకుంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవితం గడుపుతూ ఉంటారు. వారి ప్రపంచం చాలా చిన్నది, కానీ ఆ ప్రపంచంలోని ఆనందం, స్నేహం ఎంతో పెద్దదని చెప్పొచ్చు. ఇక ఇందులో ప్రధాన పాత్ర వచ్చేసి ముల్లు. ఆమె ఒక చిన్న అమ్మాయి, చాలా తెలివైనది, ఉత్సాహవంతురాలు కూడా. ఆమె తల్లిదండ్రులు స్లమ్లోనే జీవితం గడుపుతూ ఉంటారు. తల్లి ఆరోగ్యం బాగుండదు, తండ్రి చిన్న చిన్న పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తూ ఉంటాడు. ముల్లు తన స్నేహితులతో పాటు రోజు ఆడుకుంటూ కొత్త కొత్త అడ్వెంచర్లు వెతుక్కుంటూ ఉంటుంది. ఆమె స్నేహితుల్లో అప్పు, మణికుట్టి, స్టాలిన్, కలాం వంటి పిల్లలు కూడా ఉన్నారు. వీరంతా ఒకే కాలనీలో ఉంటారు. వారి జీవితాలు చాలా కష్టమైనవి. ఆహారం కోసం, ఆటల కోసం, రక్షణ కోసం వారు ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఒకరోజు సాయంత్రం పిల్లలంతా తమ సాధారణ ఆటల్లో భాగంగా ఒక పాడుబడిన ప్రాంతంలోకి వెళ్తారు. అక్కడ వారు ఒక భయంకరమైన దృశ్యాన్ని చూస్తారు. రక్తం ముద్దలుగా ఉన్న కత్తిరించబడిన ఒక మానవ తల. ఆ తల చాలా భయంకరంగా ఉంటుంది. పిల్లలంతా మొదట భయపడి అరుస్తారు, కానీ తర్వాత వారి ఉత్సుకత పెరుగుతుంది. ఆ తల ఎవరిది, ఎందుకు ఇక్కడ పడుంది, ఇది ఎవరు చేసిన పని అని వారు ఆలోచించడం మొదలు పెడతారు. ఈ రహస్యాన్ని వారు తమ మధ్యనే ఉంచాలని నిర్ణయించుకుంటారు. పోలీసులకు చెప్పకూడదని అనుకుంటారు, ఎందుకంటే వారి ప్రపంచంలో పోలీసులంటే భయం. వారు తామే ఈ రహస్యాన్ని వెలికి తీస్తామని భావిస్తారు. ఈ తల వారి ఎవరికో చాలా దగ్గర వ్యక్తికి చెందినట్లు తెలుస్తుంది. ఆ తల వెనక దాగి ఉన్న కథ వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. ఇక మధ్యలో కథ మరింత లోతుగా వెళ్తుంది. ముల్లు తన స్నేహితులతో కలిసి ఆ తలను దాచి ఉంచి దాని గురించి ఇతరులను అడగడం మొదలు పెడుతుంది. వారు కాలనీలోని పెద్దలను, పొరుగు వారిని గమనిస్తారు. అందులో ముత్తు అనే మహిళ కూడా ఉంటుంది. ఆమె స్లమ్లోనే జీవితం గడుపుతూ ఉంటుంది. ఆమె చాలా ధైర్యవంతురాలు, పిల్లలకు సహాయం చేసే స్వభావం కలిగి ఉన్న ఆవిడ. ముత్తు కూడా ఈ రహస్యంలోకి భాగమవుతుంది. పిల్లలు తమ దినచర్యల మధ్యలో ఈ రహస్యాన్ని పరిశోధించడం మొదలు పెడతారు. వారు చెత్త కుప్పలు తిరిగేసి, ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్ సమీపంలో గమనించి చిన్న చిన్న క్లూలు సేకరిస్తారు. ఈ ప్రక్రియలో వారి మధ్య స్నేహం మరింత బలపడుతుంది. కానీ ఒక్కోసారి భయం, అనుమానాలు వారిని వెంటాడుతాయి. ఎవరు వారిని గమనిస్తున్నట్లు అనిపిస్తుంది. రాత్రిపూట ఆ తల గురించి కళ్ళు కంటారు. కొంతమంది పిల్లలు భయపడి వెనక్కి తీసుకోవాలంటారు, కానీ ముల్లు ధైర్యంగా ముందుకు సాగుతుంది. కథ మధ్యలో ఎన్నో ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. పిల్లలు రోజువారీ కష్టాలు, ఆకలి, వ్యాధులు, పెద్దల దురుసు ప్రవర్తన, సమాజం యొక్క నిర్లక్ష్యం అన్నీ స్పష్టంగా చూపిస్తారు. ఒక సీన్లో ముల్లు తన తల్లి ఆరోగ్యం కోసం ఆందోళన పడుతుంది. మరొక సీన్లో పిల్లలు ఆడుకుంటూ ఉండగా ఒక పెద్దవాడు వారిని తరిమేస్తాడు. ఈ స్లమ్ జీవితం యొక్క నిజమైన చిత్రం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ వైపు వస్తే పిల్లలు చివరికి ఆ తల వెనక ఉన్న నిజాన్ని వెలికితీస్తారు. ఆ తల వారి ఎవరికో చాలా దగ్గర వ్యక్తి అని తెలుస్తుంది. ఆ వ్యక్తి మరణం వెనుక ఒక పెద్ద సామాజిక సమస్య, అక్రమాలు దాగి ఉంటాయి. పిల్లలు భయపడినా ధైర్యంగా ముందుకు వచ్చి సత్యాన్ని బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. ముత్తు కూడా వారికి మద్దతిస్తుంది. ఈ సమయంలో ఎన్నో ట్విస్టులు, భావోద్వేగాలు ఉంటాయి. ఒక్కో బాలుడు తన భయాన్ని అధిగమించి స్నేహితుల కోసం ప్రాణాలు పణంగా పెట్టి సన్నివేశాలు చాలా ఎమోషనల్గా ఉంటాయి. ముల్లు తన తెలివితేటలతో కీలకమైన ఆధారాలు సేకరిస్తుంది. చివరికి సత్యం బయటపడినప్పుడు ఆ సత్యం కేవలం ఒక వ్యక్తి మరణం మాత్రమే కాదు, సమాజంలోని లోతైన సమస్యలను ప్రతిబింబిస్తుంది. పిల్లలు ఆ తలను సరైన చోటికి చేర్చి న్యాయం కోసం పోరాడతారు. కథ ముగిసేటప్పటికీ పిల్లలు మరింత బాధ్యతగా వ్యవహరిస్తారు. వారి స్నేహం మరింత బలపడుతుంది. స్లమ్ జీవితం యొక్క కష్టాలు కొనసాగినా వారు ఒకరికొకరు ఆధారం అవుతారు. సినిమా చివరిలో ఒక ఆశావాద సందేశం ఉంటుంది. పిల్లల ధైర్యం, తెలివి ఎంతటి కష్టమైన సమస్యనైనా పరిష్కరించగలవు అని.
ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే సమాజంలో అణగారిన వర్గాల పిల్లలు కూడా తమ సొంత ధైర్యం, స్నేహం, తెలివితో ఎన్నో సవాళ్లను అధిగమించగలరు. మనం వారిని నిర్లక్ష్యం చేయకుండా వారి గొంతుకను వినిపించాలి. జీవితంలో కష్టాలు ఎన్ని ఉన్నా ఒకరికొకరు అండగా ఉంటే ఏమైనా సాధ్యమే. సో ఫ్రెండ్స్, ఇది తలా మూవీ ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. Bye bye.